దేవుని మందిరంలో ఎవరి పరిచర్య వాళ్ళు చేస్తేనే అది ఫుల్ఫిల్గా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుందండి. అర్థమైందండి? సో కాబట్టి మరి మీరందరూ కూడా చాలా ఎవరికి వాళ్ళకే తలాంత ఉంది. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, మరి పరిచర్య చేసేవాళ్ళు చాలామంది చాలా తలాంతలు ఉంటాయి. అయితే మరి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సాధారణంగా మీటింగ్స్ అనగానే మరి ఒత్తిడి ఉంటుందండి. ఒత్తిడి అంటే చాలా ఒత్తిడి అంటే ఫైనాన్షియల్ పెద్ద మ్యాటర్ కాదు, కానీ రాత్రి నాకు నిద్రట్లేదు. నిజం చెప్తున్నాను, నిద్రట్లేదు. ఎంత పడుకుందామని ట్రై చేసినా 1 గంట అయిపోయింది, 1:30 అయిపోయింది, నిద్ర రావట్లేదు. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని భయం. ఏంటంటే రాత్రి వస్తూ కూడా కారులో మేము ఏవో మాట్లాడుకుంటూ వచ్చాం. నేను ఏదైనా మాట్లాడినా, ఏదైనా విన్నా దాని గురించి ఎక్కువ థింక్ చేసేస్తాను, నేను ఎక్కువ ఆలోచించేస్తాను. సరే, ఆ మాటలన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ నాకు ఇంకా టైం ఉంది, 40 నిమిషాల టైము, దానికోసం మాట్లాడుతున్నాను. అయితే రాత్రి నేను చాలా టెన్షన్ పడ్డాను, నిద్ర పట్టలేదు నాకు. నేను ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నాను. ఏంటంటే నాకు ఎక్కువ కాలం బతకాలని అనిపించట్లేదు. ఇది ఫస్ట్ సమస్య. ఎక్కువ కాలం బ్రతకాలని అస్సలు అనిపించట్లేదు నాకు అసలు. అది ఒక సానుభూతి కోసమో నా మీద జాలి పట్టడానికో చెప్పే మాట కదా. ఆల్రెడీ రాజేష్కి మాట చెప్పాను. వస్తూ కారులో కూడా ఈ విషయాలు మాట్లాడాను. నేను ఎక్కువ కాలం బ్రతకాలి అనే ఆశ నాకు సన్నగిల్లిపోతుంది, ఉండికొలిదిని. ఎందుకు సన్నగిల్లిపోతుంది అంటే ఈ మనుషుల మాటలు, చేష్టలు, గుసగుసలు, సనుగులు ఎక్కువగా మన భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. ఏంటంటే కులము, క్యాస్ట్. ఈ కుల వ్యవస్థ. రెండవది మన దేశానికి పట్టిన పీడ మతవాదం. 1 కులవాదము, 2 మతవాదము, 3వది రాజకీయవాదం. అయితే నాకు ఇంతకాలం నుంచి నేను సేవ చేస్తున్నాను. సుమారుగా 25 సంవత్సరాల నుంచి నేను పాస్టర్గా పరిచయం చేస్తున్నాను. 32 సంవత్సరాల రక్షణ అనుభవం నాకుంది. అయితే నాకు ఎప్పుడూ అర్థం కానిది ఒకటే, క్యాస్ట్. క్యాస్ట్ అంటే నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. ఒక విధంగా చెప్పాలి అని అంటే చెప్పకూడదన్నమాట. ఈ కుల విధానము, కుల వ్యవస్థ, కుల అహంకారం, కుల గర్వం, ఇది రాను ఎక్కువైపోతుంది. అన్నిట్లోనే ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరు మీరు అడిగేది మొట్టమొదటిది ఏంటంటే మీరేంటి? ఏమన్నారండి? మీరేంటి? మీరెవరు? మీరేంటి? మీ ఇంటి పేరేంటి? మీరెవరు? మీరేంటి? మీ ఇంటి పేరేంటి? సహజంగా నన్ను ఈ లైవ్ ప్రసంగం ద్వారా వినేవాళ్ళు నా మాటలు ఇప్పటి నుంచి కాదు, ఒక 25 సంవత్సరాల నుంచి లేదా 30 సంవత్సరాల నుంచి కూడా నా ప్రసంగం విన్నా, నా మాటలు విన్నా బయట వాళ్ళు నన్ను రాజు అనుకుంటారు. రాజు అంటే మళ్ళీ నా పేరు ఎలాగో రాజే, రాజులు అనుకుంటారు. అది నాకు రంగు కావచ్చు, నా పర్సనాలిటీ కావచ్చు, మాట్లాడే సూటి విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు లైవ్లో చూసి నా ప్రసంగాలు ఇన్నంత అంటే ఏమంటారు దాన్ని, వాళ్ళకుండే అభిప్రాయము నేను వాళ్ళు డైరెక్ట్గా కలిసినా వాళ్ళతో మాట్లాడినది ఉండదు. మళ్ళీ తర్వాత వెంటనే మైనస్ అయిపోద్ది. కారణం ఏంటంటే క్యాస్ట్, కులం. ఈ కులం అనేది చాలా భయంకరమైనటువంటి క్రూర స్వభావము. వెర్రితలలేసి
కుల అహంకారం అనేది ఎక్కువైపోయింది. మీరు అవునన్నా కాదన్నా, పాస్టర్ మా ఊడే, ట్రాన్స్లేటర్ మా ఊడే, పాటలు పాడేవాడు మా ఊడే, సంగీతం కూడా మా ఊడే. అర్థమవుతుందా మీకు? అందరికీ అర్థమవుతుందా? మా ఊడే అనేది అందరివాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కడు మా ఊడే, మా ఊళ్ళే. ఇది ఈ ఎండ్ టైం మెసేజ్లో భయంకరంగా ఉందండి. ఈ ఎండ్ టైం మెసేజ్లో అత్యంత హేయమైన, దుర్మార్గమైన, అపవిత్రమైన స్పిరిట్ ఏదైనా ఉందంటే కులం. బ్రదర్ వస్తున్నారు, సరే కూర్చుంటారు కానీ చెప్పు. కులం, ఈ క్యాస్ట్ ఫీలింగ్ పాశ్చాత్య దేశాల్లో రంగు భేదం ఉంటుందండి. అది తగ్గిపోయింది చాలా వరకు. కానీ మన భారతదేశంలో, మన ప్రాంతంలో ఈ కుల అహంకారము, కుల గర్వము, నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, అందులో మనం పుట్టాము, అందులో మనం పెరిగాము. వారి జీవన విధానాలు, వారి వస్త్రధారణ, వారి ఆహార వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానము, వారికి ఉండేటువంటి గుణ లక్షణాలు, ఇవన్నిటిని బట్టి ఇట్టే క్యాస్ట్ని చెప్పేయచ్చు. తెలుసా మీకు పోయిన సంగతి? నన్ను ఇట్టే ఆ క్యాస్ట్ని చెప్పేయచ్చు. ఆడు మాట్లాడే మాట, ఆమె మాట్లాడే మాట, ఆమె కట్టుకున్న వస్త్రధారణ, లేకపోతే ఆమె లేకపోతే అతను ఉండే పరిస్థితిని బట్టి క్యాస్ట్ ఈజీగా చెప్పొచ్చు. కొన్ని కులాలు చెప్పలేము, కొన్ని కులాలు చెప్పొచ్చు. సరే, అయితే ఈ రాత్రి నేను మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ కాలం బతకాలని అయితే నాకు లేదు. నాకున్నదల్లా ఒకే ఒక ఆశ, దేవుని రాజ్యంలో ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. అంతకుమించి వేరే ఆశ ఏమి నాకు లేదు. నాకు ఇంకా కొంచెం ఏదైనా ఆశ ఉంది అని అంటే, నా కుమారుడు ఇంకా సెటిల్ అవ్వలేదు, నా కుమారుడు సేవ మీద బ్రతకాలని అడిగి లేదు. ఎందుకంటే సేవ అంటేనే మోసం బతుకు, అబద్ధాల బతుకు, దోపిడీ వ్యవస్థ. ఏంటి మీరు పాస్టర్ అయినా అసలు అని మీకు ఎవరికైనా అనిపించవచ్చు. ఎందుకంటే నేను చూస్తున్నాను, పాస్టర్లు, సంఘాలు, చీలిపోవటాలు, గ్రూపులు కట్టడం, బ్యాచ్లు విడిపోవటం, ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నా కొడుకు సేవకు రాకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. ఏమో అంతే కదా? నా భార్యను అడుగుతున్నాను, నా కొడుకు సేవకు రాకపోవడమే మంచిదేమో. ఎందుకంటే ఈ స్వార్థము, అసూయ, కుల్లి, కుతంత్రము, ఎత్తుకు పై ఎత్తులు, సనుగులు, ఇవన్నీ నా కొడుకు తట్టుకోలేడు. నేనంటే నలిగిపోయాను కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ నా కొడుకుని ఎవడైనా ఒక మాట అంటే అసలు తట్టుకోడు, సహించుకోడు. ఎందుకంటే నాకంటే సీరియస్ మనిషి అతను. కానీ అతను అన్నీ అవగాహన చేసుకుంటున్నాడు, అన్నీ అతనికి అలవాటు అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నా కొడుకు సేవ చేస్తాడని దేవుడు చెప్పాడు, చేస్తాడో చేయడో నాకు తెలియదు, దేవుడు చెప్పాడని మాత్రం నాకు తెలుసు. కానీ నా కొడుకు సేవ చేసే ఉద్దేశం అయితే అతనికి లేదనే చెప్తున్నాడు. తను ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళి కొంతకాలం పని చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. సాధారణంగా ఏ తల్లిదండ్రులను ఏం చెప్తారంటే, ఎరా మనకున్న వ్యవసాయం ఉంది, మనకి వ్యాపారం ఉంది, వ్యాపారం చూసుకో, ఈ వ్యవసాయం చూసుకో, ఇది నా మంచిగా నువ్వు నేర్చుకో, డెవలప్ చేసుకో అంటారనరా? వ్యాపారం ఉంది మనకి, వ్యాపారం చూసుకో, ఈ వ్యవసాయం ఉంది, వ్యవసాయం చూసుకో నువ్వు, లేకపోతే ఈ లారీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, ఇదిగో ఈ కార్లు ఉన్నాయి, దీన్ని మెయింటైన్ చేసుకుని చక్కగా నువ్వు బతకొచ్చు కదా, నాతోటి ఉంటే నీకు అన్ని మెలకువలు తెలుస్తాయి కదా అని చెప్పే తల్లిదండ్రులు ఉంటారు. అలాగే ఒక సేవకుడు కూడా ఏం ఆశపడతాడంటే, మరి సేవకుడు కూడా ఉండాలి, తన పిల్లలు కూడా సేవలో ఉండాలి, తన పిల్లలు కూడా పరిచర్లో ఉండాలి అని ఒక ఆశ ఉంటుంది. అయితే సమస్య ఏంటంటే, నా కొడుకు ఎప్పుడూ సేవలో ఎంటర్ అవ్వలేదు.
ఓ పాటలు నడిపించడం కానీ, ఓ వాయిద్యాలు వాయించడం కానీ, ఎవరి మీద పెత్తనం చేయటం కానీ, ఎప్పుడు నా కొడుకు ఏ పరిచర్య చేయలేదు నాకు సంఘంలో. ఎందుకంటే ఈరోజు పాస్టర్ల కొడుకులు ఏలి కుమారులా తయారైపోయారు. తెలుసు కదా మీకు, బైబిల్లో ఏలి అని ఒక యాజకుడు ఉన్నాడు. యాజకుల కొడుకులు సంఘానికి వచ్చి అమ్మాయిలను పాడు చేస్తూ అపవిత్రంగా సంఘం యొక్క ధనాన్ని, సంఘం యొక్క కానుకల్ని అపవిత్రంగా దొంగిలిస్తున్నారు. నా కొడుకు అయితే ఈరోజు వరకు కానుకలు పెట్టి చెయ్యటం కానీ, ఒక కానుక తీసుకోవడం కానీ, ఒక రూపాయి ముట్టుకోవడం కానీ నా కొడుకు తెలియదు. నా కొడుకు ఎప్పుడు కానుకలు పెట్టి కాడికి వెళ్ళలేదు. ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నాడో దేవుడు నాకైతే తెలియదు. నా కొడుకు ఎప్పుడు కానుకలు పెట్టి కాడికి రాలేదు, సంఘంలో ఎవరి మీద పెత్తనం చేయలేదు, ఏ బాధ్యతను అతను తీసుకోలేదు. తాను పని చేసుకుని కష్టపడి బ్రతకాలని అతను అనుకుంటున్నాడు. సో అతని కోసం మీరు ప్రార్థన చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను, కుల వ్యవస్థ, కుల అహంకారం, కుల గర్వం అనేది ఈ వర్తమానంలో చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే మాలోని చూసి మాదిగోడు అసూయపడుతున్నాడు, మాదిగోడిని చూసి మాలోడు అసూయపడుతున్నాడు. వింటున్నారండి? మాలోని చూసి కాపులు అసూయపడుతున్నారు, కాపులను చూసి రాజులు అసూయపడుతున్నారు, రాజులను చూసి మంగళోళ్ళు అసూయపడుతున్నారు, మంగళోళ్ళని చూసి కుమ్మరోళ్ళు అసూయపడుతున్నారు. కుమ్మరోళ్ళు అంటే మీరు ఒక్కలే కాదు, చాలా నేను అన్ని క్యాస్ట్లో చెప్పాను ఇంచుమించి. ఎందుకంటే స్వార్థము, అసూయ. ఎప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నా, ఒక మనిషి అభివృద్ధి చెందుతున్నా నీ ఇంటి వారే ఓర్చుకోలేరు. నీ సొంత వారే నిన్ను ఏదో రకంగా తొక్కాలని చూస్తారంటే బ్యాడ్ చేయాలని చూస్తారు. నేను చెప్తున్నాను, కుల అహంకారము, కుల గర్వం ఉన్నవాళ్ళు దయచేసి రాజకీయాలు చేయకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు వరకు నేను ఎవరిని కులంతో చూడలేదు. కులం అనేది ఎంత గట్టిగా ఉంటుందా అనేది నాకు మీ ద్వారానే తెలుసుకున్నాను. కులం అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటారా, కులం అంటే ఎంత ఎలా ఉంటారా కులం అంటే అనేది మీ నుంచే తెలుసుకున్నాను. నేను మీ మాటలను బట్టి, మీ ప్రవర్తన బట్టి నేను తెలుసుకున్నాను. సో సాధారణంగా పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుని రాజ్యం వెళ్ళాలి, పరలోకంలో ఉండాలి అని అంటే చర్మకారుడైన సీమోని ఇంట దిగిన పేతురు ఉన్నాడు. అపవిత్రమైన జంతువులను, పక్షులను, పురుగులను చంపుకు తినమని చెప్పిన దర్శనం ఉంది. ఒక యూదుడు కానీ ముట్టుకోవటమే అపవిత్రం అనుకునేటంత అన్టచబుల్ అనేటువంటి ఒక పద్ధతి యూదులకు ఉందని పేతురు చెప్పడం మనం చూస్తున్నాం. విన్నారు కదా మీరు అందరూ, బైబిల్ తెలుసు కదా. సో కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను, ఒకటి మాత్రం చెప్తున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడాలి, తిరిగి జన్మించిన అనుభవం రావాలి, పెండ్లి వస్త్రము ధరించుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన సాక్ష్యం. ఇక పడ్డాను లేచాను అనేది అది నీ తొట్టిపాటు, అది నీ పొరపాట్లే తప్ప అది నిన్ను దేవునికి దూరం చేసేది మాత్రం కాదు, కృపకు దూరం చేసేది కాదు. కాబట్టి ఎవరైనా పడినా, లేచినా, తొట్టిల్లినా, ఏదైనా మళ్ళీ తిరిగి జీవితాలని సరి చేసుకోండి. ఎందుకంటే రొక్కం రాజు కులాభిమాని అనే మాట అనిపించుకునే కంటే ముందే చచ్చిపోతాను నేను. అదే మళ్ళీ చెప్తున్నాను, ఆడికి కులం అంటే పిచ్చి, ఆడు కుల పిచ్చిగాడు అని నా గురించి ఎవడన్నంటే నేను ముందే చచ్చిపోతాను. ఎందుకంటే నరనరాల్లో జీర్ణించుకుపోయిన కుల వ్యవస్థ, కులాహంకారం, కులగర్వం ఇది తిరిగి జన్మించిన క్రైస్తవులకి ఉండదనేది నా అభిప్రాయం. ఒక శరీరములో, ఒక రక్తములో పాలు పొందటానికే యేసుక్రీస్తు పాదశుద్ధి పరిచర్య కూడా పెట్టాడు. ఒకరి పాదాలు ఒకరు కడుక్కునే పరిచర్య. అదేదో ఆచారంగా చేస్తున్నాం ఇప్పుడు మనం. కపటం లోపలే ఉంటుంది, ద్వేషం లోపలే ఉంటుంది, అనుమానాలు లోపలే ఉంటున్నాయి, కానీ మనం చేస్తున్నాం. వింటున్నారండి?
ఆడు 2 3 అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారండి? ఆడు 2 3, అది 2 3 అని అడుగుతున్నారు. 2 అంటే మాల, 3 అంటే మాదిగా. అర్థం కాలేదు మీకు? ఇది కోడ్ భాష. ఇది అంటే కోడ్ భాష అంటే డైరెక్ట్ భాష కాదు. ఇది 2 3 అన్నట్టుగా పాట పాడినట్టుగా 2 అంటే మాల, 3 అంటే మాదిగా. పెద్ద యాజిటేషన్ దేంట్లో ఉందంటే మాల మాదిగలకే ఉంది. సో అది ఇంకా ఎక్కువైపోద్ది, రాను రాను ఇంకా ఎక్కువైపోద్ది. రాను రాను కులాలను బట్టి కూడా ఇడిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకంటే పాస్టరు ఏ కులం వాడైతే ఆ కులానికే సపోర్ట్ చేస్తాడనేటువంటి భావన మరొక కులం వరకు ఉంటుంది. ఉండదా? ఒకవేళ అలా లేదనుకోండి, ఈడు మాది కూడా అయిపోయారు అంటారు, లేకపోతే ఈడు మాలో కలిసిపోయారు అంటారు. అంటారనరా? మాట్లాడరండి ఎవరు? అంటారనరా? రైట్. కాబట్టి ఎందుకో దేవుడు మాట్లాడించాడు ఈ మాటలో. వింటున్నారా? ఎందుకో దేవుడు మాట్లాడించాడు ఈ మాటలో. పైకి అందరం అంటాం కులం ఉండదు మాకు కులం అంటే నాకు అది తెలియదు, కులం అంటే మాకు తెలియదు. చూపించే కాడ చూపిస్తారు. ముఖ్యంగా పెళ్లి దగ్గర చూపిస్తారు, పెళ్లి దగ్గర చూపిస్తారు, ఆచార వ్యవహారాల్లో చూపిస్తారు. సో కాబట్టి నేను చెప్తున్నాను, అలాగని నా సొంత కులమోడైనా నేను చేయను. ఆ క్యారెక్టర్ బాగోకపోతే, వాడి కుటుంబ వ్యవహారం బాగోపోతే, వాడి సాక్ష్యం బాగోపోతే, లేకపోతే ఆమె సాక్ష్యం బాగోపోతే, వాళ్ళ కుటుంబ వ్యవహారం బాగోపోతే నేను చేయను. నేను చేయను అంటే నా ఉద్దేశం, నా అభిప్రాయం చెప్తున్నాను. సో కాబట్టి అందరూ కూడా సహోదర భావం కలిగి ఉండండి, పరిశుద్ధాత్మ నిపుణులు కలిగి ఉండండి, వాక్యానుసారంగా జీవించండి. ఆమేన్ చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎందుకంటే నన్ను గురించి రొక్కరాజు మెసేజ్ విడిచిపెట్టేశాడు. రొక్కరాజు పిచ్చోడు, ఆడు బైబిల్లో చెప్తున్నాడు కానీ వర్తమానం చెప్పట్లేదు. అసలు ఒక్కసారి కూడా ప్రవక్త పేరు చెప్పట్లేదు, ప్రవక్త వర్తమానం చెప్పట్లేదు, వాడు వర్తమానంలో లేడు, అందుకే మేము రావట్లేదు ఆయన దగ్గరికి అని చెప్పేసి కొంతమంది పాస్టర్లు మాట్లాడుకుంటున్నారండి. అందుకు దేవునికి స్తోత్రం. నేను బతికున్నంత వరకు బైబిలే మాట్లాడతాను, బైబిల్ దాటి నేను ఇదే మాట్లాడను. ఒకవేళ విలియం బ్రన్నం బైబిల్లో నిల్చుంటే నేను బైబిల్లో నిల్చుంటాను, విలియం బ్రన్నం బైబిల్లో నిల్చుండకపోతే నేను విలియం బ్రన్నం వదిలిపెడతాను తప్ప బైబిల్ వదిలిపెట్టను. అది మాత్రం పక్క, 100%కి 100%. ఇంకేమైనా అయిపోండి, నరకానికి వెళ్ళిపోతాడు రొక్కరాజు అన్నా నాకేం భయం లేదు. నాకు బైబిల్ ఉంటే చాలు. ఎందుకంటే విలియం బ్రన్నం బైబిలే ఫాలో అయ్యాడు, నేను బైబిల్ ఫాలో అవుతున్నాను. సో అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. రెండవది, నా సాక్ష్యము కొంచెం బహిరంగంగా చెప్తాను కదా. నేను వేషాల వెంట తిరిగాను, నేను క్లబ్బుల్లో తిరిగాను, లేదా నేను సినిమాలు వేయించాను అని చెప్తాను కదా. అవన్నీ పాస్టర్లకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది అవుతుందంటే, ఏంటి పాస్టర్ ప్రతిసారి ఎలాంటివి చెప్తాడేంటి, మాకు చాలా అవమానంగా ఉంటుంది పాస్టర్ ఇలా చెప్పటం. సరే, నా తోటి సేవకులకు అవమానం అయితే నేను దానికి ఏం చేయలేను, నేను తప్పనిసరిగా చెప్తూనే ఉంటాను. నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించింది కృప. నేనెంతో దౌర్భాగ్యుణ్ణి, నేనెంతో అపవిత్రుణ్ణి, పాపములో పడి చెడు తిరిగిలాంటి వాడిని. నన్ను రక్షించిన నా దేవుడి కొరకు నేను తప్పక చెప్పాలి, నా పాపాన్ని గురించి చెప్పాలి. ఎందుకంటే నాకంటే తక్కువ పాపాలు చేసిన వాళ్ళు కూడా దేవుని దగ్గర రావడానికి భయపడతారు. ఎందుకులా ఇలాంటి మన పాపలు దేవుని దగ్గర రాకూడదని. మరి నీకంటే నేను పెద్ద పాపిని రబ్బాయి, నన్నే దేవుడు రక్షించాడు, నేను రక్షించడా అని చెప్పడానికి నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను.